శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క మే నెలలో కర్కాటక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుందని చెప్పాలి. ఈ మే నెలలో గ్రహ సంచారం అంతా కూడా మీకు చాలా మంచిగా ఉందండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు తక్కువగానే పెడతారు. బంధువులతో, మిత్రులతో కలిపి అందరితో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎంతటి పనినైనా సరే అవలీలగా పూర్తి చేస్తారు. గతంలో మీకు రావాల్సిన కొన్ని మొండి బాకీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఎవరైతే మిమ్మల్ని కొంతమంది కొన్ని రకాల ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారో వారి యొక్క తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మాసాంతంలో కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా సోదర వర్గం వారితో కూడా కొంచెం చిన్న చిన్న విరోధాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మాట దూకుడు వల్ల కొన్ని లేనిపోని ఇబ్బందులు అనేవి కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాసాంతంలో అంటే మాసంలో ఈ నెలాఖరులో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. మరి గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా మరి మరి మీరు ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చిస్తే మళ్ళీ అవి తప్పక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మీ కింది స్థాయి వ్యక్తులతో అంటే కింది స్థాయి అధికారులతో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఈ నెలంతా కూడా మీ యొక్క వ్యాపారం అంతా కూడా మరి ఎటువంటి లాభాలు అదేవిధంగా నష్టాలు లేకుండా మిశ్రమంగా కూడా నడిచిపోతుంటుందండి. ఇక జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు ఈ యొక్క జాయింట్ వ్యాపారస్తులు. ఇక ఎవరైతే మరి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. గతంలో కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇంకా కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి శుభ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. మరి గతంలో ఏవైనా మరి పరీక్షలు స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వారందరికీ కూడా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఏవైనా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి ఈ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మరి మాసాంతంలో భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న విరోధాలు, అదేవిధంగా మరి సోదర వర్గం వారితో కొన్ని విభేదాలనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. బాగా గుర్తుంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా కొంచెం సోదర వర్గం వారితో కానీ లేదా భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పక మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క ఆలయంలో స్వామివారికి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకొని ఆ యొక్క స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కూడా కేజింబావు కందిపప్పు, బాగా గుర్తుంచుకోండి, కేజింబావు కందిపప్పు దానం చేస్తే మీకున్నటువంటి ఈ నెలలో ఉన్నటువంటి చిన్న చిన్న అవరోధాలను తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం.